ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడకై దేవుడు మనకు ఈ అవకాశాన్ని దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనం నుండి 26వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధిలో కమ్మని అనగానే కుష్ఠరోగము వారిని విడిచెను. అప్పుడు ఆయన, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నువ్వు శుద్ధులైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా స్వస్థత మరియు క్షమాపణ, హీలింగ్ అండ్ ఫర్గివ్నెస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు ఒక కుష్ఠరోగిపై కనికరం చూపాడు. ఆయన అతన్ని తాకి అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. దేవాలయానికి వెళ్ళి సరైనటువంటి బలులు అర్పించమని అతనితో చెప్పాడు. మరియు సంఘంలో అతని యొక్క స్థితి అతను తిరిగి పొందినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు చేసిన కార్యాలు అలాగే ఆయన చెప్పిన దాని గురించిన వార్త అంతటా వ్యాపించింది. కాబట్టి పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర బోధకులు ఏమి జరుగుతుందో చూడడానికి వచ్చినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. జనసమూహము చూస్తుండగానే యేసు ఒక పక్షవాయు రోగిని స్వస్థపరచడానికి తన స్నేహితులు యేసు దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చారు. యేసు ఆ వ్యక్తి వైపు తిరిగి, నీ పాపాలు క్షమించబడినవని ప్రకటించాడు. మరియు నీ పరుపు ఎత్తుకొని లేచి నడుమని యేసు అతనితో చెప్పినట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. వెంటనే యేసు చెప్పిన మాటను నమ్మినటువంటి ఆ పక్షవాతం కలిగిన వ్యక్తి యేసు చెప్పినట్లు చేసి అతను ఇంటికి వెళ్ళినట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో యేసు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 13వ వచనంలో, బహిష్కరించడం ద్వారా మనలను శుభ్రంగా ఉంచుకోవాలని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ యేసు చేర్చుకోవడం ద్వారా మనల్ని శుద్ధి చేస్తున్నాడు. యేసు ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతున్నట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు పవిత్రమైనదిగా పిలిచిన దానిని మనం ఎవరూ కూడా అపవిత్రమని చెప్పవద్దు. యేసు ప్రాయచిత్తం చేసిన వాటిని మనం ఖండించవద్దు. కరుణ మరియు దయగల హృదయంతో మనం ప్రతి ఒక్కరిని స్వీకరించేటట్లుగా ఉండాలి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అటువంటి కరుణ దయగల హృదయంతో మనం ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని హక్కున మనం చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందో మనం ఆలోచించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే 20వ వచనంలో, పాపం ద్వారా ఖండించబడినటువంటి జీవితాలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసు. మన జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి మన కొరకు రక్షణనివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయన దయ్యాల్ని వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు. ఆయన మన జీవితాల్లో గొప్ప పునరుద్ధరణ ఆయన అనుగ్రహించేటువంటి వాడు. ఆయన అనేక మంది జీవితాలను బాగు చేయడం ద్వారా అందరి చేత ఆయన స్వాగతించబడ్డాడు. కానీ యేసు పాపాన్ని క్షమించేటువంటి శక్తితో క్రీస్తు అని తెలియచేయనప్పుడు తిరస్కరణ మరియు వ్యతిరేకతను యేసు ఎదుర్కొన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం యేసుక్రీస్తును స్వీకరించినట్లయితే పాపం యొక్క సమస్య పరిష్కరించబడుతుంది. పాపం యొక్క సమస్య పరిష్కరించబడకుండా సువార్త పూర్తి కాదు. సువార్త మనం విన్నామనంటే ముందుగా మన పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని
ఆయన ఇచ్చేటువంటి స్వస్థత, ఆయన ఇచ్చేటువంటి పాపక్షమాపణ పొంది దేవునితో మనం సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉంటాం. అలాగే సమాజంలో కూడా మనం ఇతరులతో సంబంధాన్ని కలిగి ఉంటట్లు, సహవాసాన్ని చేసేటట్లు మనల్ని దేవుడు పునరుద్ధరిస్తాడని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి యేసు మన జీవితాల్లో మనకు కావలసినటువంటి సహాయాన్ని అందివ్వడానికి ఒక రక్షకుడుగా ఆయన లోకానికి వచ్చాడనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం యేసు వైపు చూస్తూ ఆయన ఇచ్చేటువంటి గొప్ప కృప మనం పొందుకొని, ఆయన ఇచ్చేటువంటి స్వస్థతను, క్షమాపణ పొందుకొని ప్రభు మార్గంలో మనం సాగిపోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క శక్తిని మనం పొంది ఆయన ఇచ్చేటువంటి ఆ కృపను మనం అనుభవిస్తూ మన జీవితాల్ని కొనసాగించుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం జీవించేటట్టు దేవుడు మనకు సహాయం చేయరాగున ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. శారీరక రుగ్మతల స్వస్థతల కొరకు మేము ప్రార్థించినట్లే పాపానికి వ్యతిరేకంగా మరింత ఉత్సాహంగా ప్రార్థించడం మేము ఎప్పటికీ ఆపకుండా మాకు సహాయం చేయండి. మా పాపంలో ఒప్పుకొని నీవిచ్చే సంపూర్ణ రక్షణ పొందుకొని నీతో సంబంధాన్ని, సహవాసాన్ని కొనసాగించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.